వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. టీటీడీ కేంద్ర బిందువుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామ్లా స్పందించారు. నాటి నుంచి నేటి దాకా కూటమి నాయకులు ఆ ఏడుకొండల వాడి చుట్టూ రాజకీయాలు చేయటం చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదని పేర్కొన్నారు. కల్తీ నెయ్యి అంటూ కల్తీ ఆరోపణలు చేసిన కల్తీ నాయకులు మరి ఇప్పుడు మీరు చేస్తున్న పనులేంటి అంటూ మండిపడ్డారు. తిరుపతి వెంకన్న సన్నిధిపై డ్రోన్ తిరగడం మీ అసమర్థతకు నిలువెత్తు నిదర్శనం కాదా? తిరుపతి టికెట్ కౌంటర్లో తొక్కిసలాట జరిగి భక్తుల ప్రాణాలు పోవడం మీ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనం కాదా? నేడు తిరుపతి గోశాలలో వందలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం మీ నీచపు రాజకీయాలకు నిదర్శనం కాదా? నిషేధం ఉన్నప్పటికీ వెంకన్న సన్నిధిపై విమానాలు ఎగరడం మీ చేతగానితనానికి నిదర్శనం కాదా? కొందరు భక్తులు ఆలయం ప్రధాన ద్వారం వరకు చెప్పులు వేసుకొని వస్తున్నారు అంటే అది మీ సోయిలేని ఏలుబడికి సాక్ష్యం కాదా అని శ్యామల ప్రశ్నాస్త్రాలు సంధించారు. అయ్యా బాబుగారు, ఇది మీ సర్కార్లో వెంకన్న సన్నిధిలో జరుగుతున్న అపరాధాల చిట్ట. 2024 ఏప్రిల్ నుంచి నేటి వరకు 191 గోవులు చనిపోతే అబ్బే అదేం లేదు అని చెప్పిన మీ చైర్మన్ పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పగలరా? నెయ్యి అంటూ గోతులు తవ్వాలని చూసిన మిమ్మల్ని ఆ భగవంతుడు ఇవాళ అదే గోతులో మిమ్మల్ని పడేశాడు. చెరపకురా చెడేవు అంటే బహుశా ఇదే కాబోలు బాబుగారు అంటూ శ్యామల ధ్వజమెత్తారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తన పోస్టుకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఐటీడీపీలను ట్యాగ్ చేశారు.